మీరెప్పుడైనా రాత్రి 12 దాటాక చీకటి రోడ్డుపై ఒంటరిగా ప్రయాణించారా? అలా చేసిన వాళ్ళు ఒక విషయం బాగా తెలుసుకుంటారు. పగలంతా మనకి సాధారణంగా కనిపించే దారులు రాత్రి మాత్రం అదే దారులు వేరే రూపం తీసుకుంటాయి. పగలంతా నీడనిచ్చే చెట్లు అర్ధరాత్రి దయ్యాల్లా కనిపిస్తాయి. నిశ్శబ్దంగా ఉండే గాలి అదే రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కూడా అలాంటిదే. ఇది కేవలం ఒక హారర్ స్టోరీ మాత్రమే కాదు, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ మెల్లిగా చెప్పుకునే భయం. కొంతమంది ఇది నిజమనంటారు, మరికొంతమంది ఇది కేవలం భ్రమ అని కొట్టిపారేస్తారు. కానీ ఈ కథ విన్న తరువాత మీరు అర్ధరాత్రి ఒంటరిగా పాత రోడ్లో వెళ్లే ముందు ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తారు. ప్రతి గ్రామంలో ఒక కథ ఉంటుంది. ప్రతి చీకటిలో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఆ రహస్యాలను వెలికి తీసేది డార్క్ థ్రిల్ టేల్స్ తెలుగు. భయపడేవారు ఇప్పుడే వెళ్ళిపోండి. పూర్వం నల్గొండ జిల్లా వైపు కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరి పేరు వెలుగుమట్టి. పేరు మాత్రం వెలుగుమట్టి, కానీ ఆ ఊరిని చేరే దారి మాత్రం ఎప్పుడూ చీకటిగానే ఉండేది. ఆ గ్రామానికి వెళ్లే చివరి మట్టి రోడ్లో ఒక పాడైపోయిన చెరువు, దాని పక్కన పాత శ్మశానం, అదే దారి మధ్యలో శతాబ్దాల నాటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు గురించి ఆ ఊరిలో ఎవరికైనా అడిగితే ఒక్కసారిగా గొంతు తక్కువ చేసి మాట్లాడేవారు. రాత్రి 12 దాటాక ఆ చెట్టు దగ్గర ఆగొద్దు, అమావాస్య రోజైతే అస్సలు వెళ్లొద్దు, అక్కడ ఎవరో సహాయం అడిగినా కారు ఆపొద్దు, ఇలా చాలామంది చాలాసార్లు హెచ్చరించేవారు. కానీ మనుషుల్లో కొంతమంది ఉంటారు, వాళ్లకు భయం కంటే అహంకారం ఎక్కువ, పెద్దల మాట కంటే తమ లాజిక్ మీదే ఎక్కువ నమ్మకం. అలాంటివాడే అర్జున్. అర్జున్ హైదరాబాద్లో జాబ్ చేసే యువకుడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్. దెయ్యాలు, ఆత్మలు, శాపాలు, చెడు శక్తులు ఇవన్నీ విన్నా నవ్వేసేవాడు. చూసి నమ్ముతా, లేకపోతే ఇవన్నీ మనసు సృష్టించిన భయాలు మాత్రమే అని చెప్పేవాడు. ఒకసారి సంక్రాంతి సెలవుల్లో తన అమ్మను సర్ప్రైజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తన సొంత గ్రామమైన వెలుగుమట్టికి రాత్రే కార్లో బయలుదేరాడు. ఆఫీస్ పని ఆలస్యం కావడంతో హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి రాత్రి 9 దాటింది. అతని తల్లి ఫోన్ చేసింది. బాబూ, ఆలస్యమైంది, ఈరోజు అమావాస్య, రాత్రికి ఆ దారి బాగోదు, ఉదయం రా అంది భయంగా. అర్జున్ నవ్వేశాడు. అమ్మా, నేను చిన్నపిల్లాణ్ణి కాదు, కార్లో వస్తున్నాను, జీపీఎస్ ఉంది, ఫోన్ ఉంది, నాకేం కాదు, ఇంకో 2 గంటల్లో చేరిపోతా అని ఫోన్ కట్ చేశాడు. మొదట్లో ప్రయాణం చాలా నార్మల్గా సాగింది. హైవే మీద లైట్స్, వెహికల్స్, ధబాస్ అన్నీ కనిపించాయి. కానీ ఒక దశ దాటాక హైవే వదిలి విలేజ్ రోడ్లోకి టర్న్ తీసుకున్నాడు. అక్కడ్నుంచి దారి పూర్తిగా మారిపోయింది. రోడ్డు చుట్టూ వెలుతురు లేదు, చెట్లు మాత్రమే, 2 వైపులా పొదలు, ఎక్కడో దూరంగా రాత్రి పక్షుల అరుపులు. కారు హెడ్లైట్స్ ముందున్న దారిని మాత్రమే చూపిస్తున్నాయి, దాని బయట అంతా నల్లటి చీకటి. కారు లోపల ఏసీ ఆఫ్లో ఉన్నా ఎందుకో అర్జున్కి చల్లగా అనిపించడం మొదలైంది. అతను రేడియో ఆన్ చేశాడు. ఒక పాట మొదలైంది. కానీ 2 సెకండ్స్ కూడా కాకముందే రేడియో ఒక్కసారిగా ష్ 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 అని స్టాటిక్ సౌండ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అర్జున్ ఛానల్ మార్చాడు. మళ్ళీ అదే సౌండ్. ఫోన్లో సాంగ్స్ పెట్టుకోవాలని అనుకుని స్క్రీన్ చూశాడు. సిగ్నల్ లేదు. చాలా సినిమాటిక్గా ఉంది అని తనకు తానే నవ్వుకున్నాడు. కానీ ఆ నవ్వు ఎక్కువసేపు నిలబడలేదు. ఎందుకంటే కొద్ది దూరం వెళ్ళాక అతని కార్ విండ్షీల్డ్ ముందు ఒక తెల్లటి ఆకారం మెరిపి మాయమైనట్టు అనిపించింది. అతను ఒక్కసారిగా బ్రేక్ కొట్టాడు. కారు ఆగిపోయింది. ముందు ఎవరూ లేరు. ఏదో పొగ అయి ఉంటుంది అనుకుని మళ్ళీ కార్ స్టార్ట్ చేయబోయాడు. స్టార్ట్ కాలేదు. మరోసారి ట్రై చేశాడు. గర్ గర్ గర్. ఇంజిన్ స్పందించింది, కానీ స్టార్ట్ కాలేదు. అర్జున్ ముఖంలో ఇరిటేషన్ వచ్చింది. అప్పుడే అతనికి తెలిసింది తను ఎక్కడ ఆగాడు. కారు హెడ్లైట్ వెలుతుర్లో రోడ్డు ఎడమవైపు ఆ పెద్ద మర్రి చెట్టు కనిపించింది. దాని వేలాడే ఊడలు అర్ధరాత్రి గాలిలో నెమ్మదిగా ఊగుతున్నాయి. చెట్టు కింద నేల మొత్తం చీకటితో కప్పబడి ఉంది. అర్జున్ గుండె ఒక్కసారి బరువెక్కింది.
తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ చెట్టు దగ్గర ఆగొద్దు. అతను వెంటనే కార్ డోర్స్ లాక్ చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. స్టార్ట్ కాలేదు. బయట ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. చెట్టు ఆకులు గలగలగల అని కదిలాయి. అంతలో దూరంగా ఎవరో ఆడవాళ్లు నవ్వినట్టు ఒక చిన్న శబ్దం వినిపించింది. అర్జున్ ఫ్రీజ్ అయిపోయాడు. మళ్ళీ వినిపించింది. ఈసారి కొంచెం స్పష్టంగా, చాలా పలుచని చల్లని నవ్వు. అతను స్లోగా సైడ్ మిర్రర్లో చూశాడు. ఏమీ లేదు. రియర్ మిర్రర్లో చూశాడు. వెనక రోడ్డంతా ఎంటీ. కామ్ డౌన్ అని తనకి తానే చెప్పుకున్నాడు. ఆ సమయంలో టక్ టక్ కారు కిటికీ మీద ఎవరో 2 సార్లు తట్టారు. అర్జున్ గుండె గొంతులోకి వచ్చింది. చాలా నెమ్మదిగా ప్యాసింజర్ సైడ్ వైపు తల తిప్పాడు. కిటికీ బయట ఒక స్త్రీ నిలబడి ఉంది. తెల్లటి చీర, జుట్టు మొత్తం ముందుకు వాలిపోయి ముఖం కనిపించడం లేదు. కాళ్ళు మాత్రం నేలను తాకడం లేదు. అర్జున్ శరీరం మొత్తం చల్లబడిపోయింది. ఆ స్త్రీ మెల్లగా తలను పైకెత్తింది. ముఖం ఇంకా స్పష్టంగా కనిపించలేదు, కానీ పెదవుల దగ్గర ఏదో వింత నవ్వు ఉంది. ఆమె చేతితో కార్ డోర్ వైపు చూపించి చాలా నెమ్మదిగా అంది, తలుపు టీ. అర్జున్కి నోరెండిపోయింది. అతను కళ్ళను మూసుకుని మళ్ళీ తెరిచాడు. ఆమె ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరగా, ఎవరు నువ్వు అని అర్జున్ అడగాలని చూశాడు. కానీ గొంతులోంచి శబ్దమే రాలేదు. అప్పుడే ఆ స్త్రీ మెల్లగా నవ్వింది. ఆ నవ్వు సాధారణ మనిషి నవ్వు కాదు. అది గాలిలోంచి వచ్చినట్టుంది. ఒక్కసారిగా దగ్గరగా, మళ్ళీ చాలా దూరంగా అలా వినిపించింది. తర్వాత ఆమె అంది, నీకోసం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నా అర్జున్. అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి. నా పేరు ఈమెకి ఎలా తెలుసు? అతను ఒక్కసారిగా ఇగ్నిషన్ కీ తిప్పాడు. కార్ స్టార్ట్ కాలేదు. ఆమె ఇప్పుడు కార్ ముందు బానెట్ దగ్గరికి వెళ్ళింది. హెడ్లైట్ వెలుతురులో ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. అది మనిషి ముఖం కాదు. ఒకవైపు చెంప కాలిపోయినట్టు నల్లగా ఉంది. కళ్ళల్లో తెల్లటి గుండ్రని పొర మాత్రమే ఉంది. నోరు అసహజంగా పెద్దగా విప్పి ఉంది. ఆ పెదవుల మధ్య నుంచి నల్లటి ద్రవం కారుతోంది. అర్జున్ గొంతు పగిలేలా అరిచాడు. ఆ స్త్రీ ఒక్కసారిగా బానెట్ మీదకి ఎక్కింది. ధామ్! కారు మొత్తం కుదిపేసింది. అతను భయంతో సీట్కి అతుక్కుపోయాడు. ఆమె 2 చేతులతో విండ్షీల్డ్ని గట్టిగా కొట్టడం మొదలుపెట్టింది. థర్డ్ 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 గాజు మీద చీలికలు కనిపించాయి. తలుపు తీ. ఒక్కసారి చూడు, నేను ఒంటరిగా ఉన్నాను. అని భయంకరంగా నవ్వుతూ అరిచింది. అర్జున్ వెంటనే హనుమాన్ చాలీసా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కాని భయంతో ఒక్క పదం కూడా సరిగా గుర్తుకు రాలేదు. తన ఫోన్ తీసుకుని టార్చ్ ఆన్ చేశాడు. టార్చ్ లైట్ ఆమె ముఖం మీద పడగానే ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. మాయమైందా అనుకుంటున్నంతలో రియర్ సీట్ నుంచి చాలా దగ్గరగా ఒక స్త్రీ గొంతు వినిపించింది. ఇక్కడే ఉన్నాను. అర్జున్ స్లోగా రియర్ మిర్రర్లో చూశాడు. వెనక సీట్ మీద అదే స్త్రీ కూర్చుని ఉంది. ఆమె ముఖం ఇప్పుడు మిర్రర్కి చాలా దగ్గరగా ఉంది. ఆమె కళ్ళు అతనినే చూస్తున్నాయి. నోరు పూర్తిగా చీలిపోయినట్టు విప్పి ఉంది. అర్జున్ ఒక్కసారిగా కేకవేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. డోర్ ఓపెన్ కాలేదు. సెంట్రల్ లాక్ జామ్ అయిపోయింది. ఆమె నెమ్మదిగా ముందుకు వంగింది. ఆమె జుట్టు అతని భుజాన్ని తాకింది. అది మంచు కంటే చల్లగా ఉంది. నన్ను చూసి కూడా ఇంకా నమ్మడం లేదా అంది. అతను హడావిడిగా విండో గ్లాస్ని చేతితో కొట్టాడు. హార్న్ కొట్టాడు. ఎవరైనా వినిపిస్తారా అని అరిచాడు. కాని ఆ దారి మీద ఆ సమయంలో ఆకాశం, చెట్లు, చీకటి తప్ప ఇంకెవరూ లేరు.
అప్పుడే ఆమె 2 చేతులను అతని మెడ చుట్టూ వేసింది. అర్జున్కి ఊపిరి ఆగిపోతున్నట్టయింది. ఆ చేతులు మనిషి చేతులు కావు. అవి అసహజంగా పొడవుగా, చల్లగా, ఎముకల్లా గట్టిగా ఉన్నాయి. అతను ఆమె చేతులను తీసేయడానికి ప్రయత్నించాడు, కాని ఎంత ప్రయత్నించినా ఆ గ్రిప్ వదలలేదు. కళ్ల ముందు అన్నీ బ్లర్ అవుతున్నాయి. అతనికి చివరిగా కనిపించింది విండ్ షీల్డ్ బయట నిలబడియున్న ఇంకో 3 తెల్లటి ఆకారాలు. అవి కూడా అతనినే చూస్తున్నాయి. మరుసటి ఉదయం అర్జున్ కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో మంచం మీద పడుకున్నాడు. తల బరువుగా ఉంది, మెడ మండుతోంది, గుండె ఇంకా వేగంగానే కొడుతోంది. అతని అమ్మ కళ్లలో నీళ్లు. తండ్రి పక్కనే నిలబడి ఉన్నాడు. నన్నెక్కడ దొరికాను అని అర్జున్ బలహీనంగా అడిగాడు. అతని తండ్రి నెమ్మదిగా అన్నాడు, ఉదయం పాలయ్యగాడు ఆ దారి వెళ్తుంటే నీ కార్ మర్రి చెట్టు దగ్గర ఆగి ఉండడంతో చూశాడట. కారు అద్దాలు పగిలి ఉన్నాయి. నువ్వు స్టీరింగ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నావట. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతను వెంటనే తన మెడని తాకాడు. అక్కడ 5 వేళ్లలా కనిపించే నల్లటి మచ్చలున్నాయి. అతని తల్లి ఏడుస్తూ అంది, నేను రాత్రే రాకమ్మని చెప్పాను కదరా. ఆ రోజే ఊరి పెద్దలు పూజారి ఇంటికి వచ్చారు. పూజారి అతని మెడ చూసి ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఇది సాధారణం కాదు. ఆ మర్రి చెట్టు మీద చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ఒక ఆడమనిషి ఆత్మ ఉంది. అమావాస్య రాత్రి అటుగా ఒంటరిగా వెళ్లేవాళ్లను ఆపుతుంది. ఎవరైనా కార్ దిగితే వాళ్ళు తిరిగి రావడం కష్టం అన్నాడు. అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు. ఇప్పటి వరకు దయ్యాలు లేవని నవ్విన అతనికి ఇప్పుడొక్క మాట కూడా రావడం లేదు. అతనొక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు లేచాడు. నా కారు అని అడిగాడు. అతని తండ్రి ముఖం దిగులుగా మారింది. కారు తీసుకొచ్చాం, కానీ లోపల ఒక వింత విషయం కనిపించింది. ఏంటి అని అర్జున్ అడిగాడు. తండ్రి సమాధానం చెప్పలేదు. బదులుగా బయట ఉన్న కారు దగ్గరకు తీసుకెళ్లాడు. డ్రైవర్ సీట్, విండ్ షీల్డ్, డాష్ బోర్డ్ అన్నీ డ్యామేజ్ అయ్యాయి. కానీ రియర్ సీట్ మీద చాలా స్పష్టంగా పడి మల్లెపూలు చిందినట్టు తెల్లగా కొంత పూల రేకులున్నాయి. ఆ కార్ని రాత్రి ఎవరూ తెరవలేదు, ఎవరూ తాకలేదు. కానీ ఆ వాసన మాత్రం ఇంకా ఉంది, మల్లెపూల వాసన. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఎందుకంటే అదే వాసన అతనికి రాత్రి కారు లోపల కూడా వచ్చింది. ఆ రోజు తర్వాత అర్జున్ రాత్రిపూట లాంగ్ డ్రైవ్కి ఎప్పుడూ వెళ్ళలేదు. అమావాస్య రోజైతే ఇంటి బయటకే రావడం మానేశాడు. కానీ అసలు భయం అక్కడితో ముగియలేదు. కొన్ని రోజుల తర్వాత కారు రిపేర్ చేసి హైదరాబాద్కి తీసుకువచ్చాడు. ఒక రాత్రి పార్కింగ్లో కార్ లాక్ చేసి ఇంట్లోకి వెళ్తుంటే అతని ఫోన్కి కార్ డాష్ క్యామ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మోషన్ డిటెక్టెడ్ ఇన్సైడ్ వెహికల్. అతను ఆశ్చర్యపోయాడు. వెంటనే యాప్ ఓపెన్ చేశాడు. కెమెరా లైవ్ ఫీడ్లో రియర్ సీట్ ఖాళీగా కనిపించింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఒక్క సెకండ్ తర్వాత స్క్రీన్ మధ్యలో స్టాటిక్ వచ్చింది. తర్వాత రియర్ సీట్లో అదే తెల్ల చీరలో ఉన్న స్త్రీ మెల్లగా తలను పైకి ఎత్తింది. ఆమె కళ్ళు నేరుగా కెమెరాలోకి చూశాయి. ఆమె నోరు నెమ్మదిగా కదిలింది. ఈసారి నువ్వు నా దారి దాటలేదు అర్జున్. నేనే నీతో పాటు వచ్చాను. ఒక్కసారిగా స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఆ రాత్రి తరువాత అర్జున్ ఆ కారు మళ్ళీ ఎప్పుడూ వాడలేదు. ఇప్పటికీ వెలుగుమట్టి గ్రామం దగ్గర ఆ మర్రి చెట్టు దారిలో అమావాస్య రాత్రి ఎవరైనా ఆగితే ముందు మల్లెపూల వాసన వస్తుందని, తరువాత కార్ కిటికీ మీద ఎవరో మెల్లగా టక్ టక్ అని తడతారని ఆ ఊరి వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి మీరెప్పుడైనా రాత్రి ఒంటరిగా ప్రయాణిస్తుంటే దారి మధ్యలో ఎవరో సాయం అడిగినా, ముఖం కనిపించని ఎవరైనా కార్ విండో దగ్గర నిలబడ్డా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి కొన్నిసార్లు మనం చూసేది మనిషి కాదు. చివరి హెచ్చరిక. పెద్దలు ఏదైనా వద్దని చెప్పారంటే దానికి ఎప్పుడూ ఒక కారణముంటుంది. మన కంటికి కనిపించలేదు కాబట్టి
ప్రపంచంలో అది లేదని అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఉదాహరణకి, గాలి మనకి కనిపించదు. దాన్ని మనం కళ్ళతో చూడలేం, చేతులతో పట్టుకోలేం. కాని అది లేకపోతే మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేం. అదే గాలి మన ముఖాన్ని తాకగలదు, మన శరీరాన్ని వణికించగలదు, మనల్ని వెనక్కి నెట్టగలదు. తుఫానుగా మారితే ప్రాణాల్నే తీసేయగలదు. అంటే కంటికి కనిపించని ప్రతిదాన్ని అబద్ధం అనలేం. అలాగే కొన్ని శక్తులు కూడా మనకి కనిపించకపోవచ్చు, మనకి అవి ఉన్నాయనే నమ్మకం లేకపోవచ్చు. కాని అవి మనపై ప్రభావం చూపకపోతాయని మాత్రం ఎవరూ చెప్పలేరు. అందుకే రాత్రివేళ పెద్దలు వద్దన్న దారుల్లో ఒంటరిగా వెళ్లడం, నిర్మానుష్య ప్రదేశాల్లో ఆగడం, హెచ్చరికలను నవ్వుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే మనకు కనిపించకపోయినా కొన్ని శక్తులు మనల్ని చూస్తూ ఉండొచ్చు. కంటికి కనిపించదు కాబట్టి అది లేదనుకోవద్దు. ఎందుకంటే కనిపించని వాటిలోనే కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చెయ్యండి. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు.